వాస్తవ్యులందరూ కలిసి ఇలాంటి ఒక అంకమ్మ తల్లి తిరునాళ్ళు చేసుకోవటం మా అందరికి ఎంతో మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. వాళ్ళు ఆర్గనైజ్ చేసే విధానం కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఎంతో చక్కగా ఉంటుంది. దాదాపు ఒక 2 నెలల ముందు నుంచే వాళ్ళు పిలిచే విధానం కానీ వాళ్ళు చేసే ప్లానింగ్ కానీ ఇదంతా ఎగ్జిక్యూషన్ కూడా చాలా 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 పర్ఫెక్ట్ గా ఉంటది. అడుగంటి పోతున్న మన గ్రామీణ సాంప్రదాయాలైనటువంటి ఇలాంటి అంకమ్మ తల్లి జాతర, నాగారపొమ్మ జాతర ఇలాంటివన్నీ ఇంతమందిని గ్యాదర్ చేసి చేయడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం. అది మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. అల్లుడు థ్యాంక్ యూ. మీరు ఎన్నో తిరణాలు చూస్తుంటారు, ఎన్నో వేడుకలు చూస్తుంటారు, కానీ దానికి మా బెజవాడ వారి కులదేవత వేడుకకి ఏమైనా తేడా ఉందా? మేము ఏమైనా మార్చుకోవాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా మార్చుకునే థింగ్స్ ఏమైనా ఉంటే మీరు దాన్ని ఏమైనా చెప్పగలరా? అంటే నేను చూసిన దానిలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన సాంప్రదాయం ఉంటది. మీ పెద్దవాళ్ళు ఎటువంటి సాంప్రదాయాన్ని అనుసరించారో దాన్ని మాత్రం మీరేమీ వదిలిపెట్టకుండా అదే పంతాలో వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే కొత్త జనరేషన్ వచ్చినప్పుడు నలుగురు 4 రకాలుగా డిఫరెంట్ ఒపీనియన్స్ తో ఉంటారు. అందరూ పెద్దవాళ్ళని అనుసరించి వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోయి దీన్ని ఇంకా ముందు తరాలు ఇంకొక 2 మీ పిల్లలు కూడా ఇదే కొనసాగించి ఇలానే అడుగంటి పోతున్న మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇంతమంది ఒకే చోట గ్యాదర్ అవటం చాలా గొప్ప విషయం. వాస్తవానికి అయితే ఇది ఎక్కడ కష్టం. కాబట్టి మీరు పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఈ అన్యోన్యతని కంటిన్యూ చేయాలని నా అభిప్రాయం. మరి మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఈ తిరణాల వేడుక అనేది ఎన్నో సంవత్సరాల ముందు నుంచి జరుగుతుంది. ఇది 4వ సారి రావటం. మీరు ఈ ముందు 3 సార్లు కూడా మీరు పాల్గొన్నారా లేకుంటే? మీరు స్టార్ట్ అంటే అంత ముందు పెద్దవాళ్ళు చేశారని అప్పుడు మన చిన్నపిల్లలు నాకు తెలియదు. ఎప్పుడైతే మళ్ళీ మీరు అటెండ్ అయ్యాను నేను ఆల్మోస్ట్ ఒక చిన్న నీటి చుక్కలాగా స్టార్ట్ అయిన మీ ఈ జాతర, ఈ తిరణాలు ఏదైతే ఉందో ఈ రోజు ఒక మహాసముద్రం లాగా అయిపోయింది. అది చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదు. నేను అన్ని గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి సంవత్సరం మీరు దాన్ని ఇంప్రూవ్ చేస్తూనే వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇలానే ఇంకా ఇంప్రూవ్ చేసి ఉన్న బంధువులందరినీ దగ్గర తీసుకొని ఇలానే కంటిన్యూ చేయాలని నా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. మరి మా అతిథి మర్యాదలు ఏమైనా లోటుపాట్లు ఏమైనా జరిగాయో చెప్పగలరా? నేను నాకు తెలిసిన మన రిలేటివ్స్ లో గానీ, మన స్నేహితుల్లో గానీ, మన చుట్టాల్లో గానీ ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తాను. వాళ్ళు ఇచ్చేటువంటి మనకిచ్చే గౌరవం, వాళ్ళు ఇచ్చే మర్యాద మనకి ఎక్కడ కొన్ని లక్షల కోట్లు పెట్టినా మనకి రాదు. ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు అన్నాడు బాలంకైనా మేము రోజు రెగ్యులర్ గా అదే డిస్కస్ చేసుకుంటానే ఉంటాం. వాళ్ళ రెస్పెక్ట్ వేరుగా ఉంటది. వాళ్ళ ముందు మనుషుల్ని బాగా చాలా గౌరవంగా ఉంటారు. వారు అంటే బెజవాడ ఒకసారి మెన్షన్ చేస్తారా? ఏ మాత్రం సందేహం లేదు, బెజవాడ వారే. వారంటే బెజవాడ వారి ఆతిథ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే నేను 3rd జనరేషన్ కిడ్. నేను అంటే ఈ ఊరితోటి ఈ బెజవాడ వాళ్ళతోటి మా జేజన్ అయినప్పటి నుంచి కూడా దాండేస్తా మాకు ఈ ఊరితోటి గాని ఈ బెజవాడ వాళ్ళతోటి సంబంధం నాకేందేం లేకపోవచ్చు, కానీ ఒక 100 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఊరితో మాకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మా జేజనాన్న ఈ ఊర్లోనే మ్యారేజ్ చేసుకున్నాడు, మళ్ళీ మా పెదనాన్న ఈ ఊర్లోనే మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంకా మేము 3rd జనరేషన్ కిడ్స్ అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ అతిథి మర్యాదల్లో కానీ, వాళ్ళ గౌరవంలో కానీ, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలో కానీ ఏమి లేదు. పాత రోజుల్లో మా పెద్దవాళ్ళు కూడా ఎంతో గొప్పగానే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి బంధుత్వం, ఇలాంటివి చుట్టరికం అనేది ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా మా వాళ్ళందరికీ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ బంధుత్వం అనేది ముందు కూడా ఇలాగే మనకి ఏం తేడాలు రాకుండా మనం కలిసిమెలిసి ఉండడానికి ఏమన్నా ఒక మంచి సలహాలు ఏమన్నా ఇస్తారా? మనం ఇలానే ఎప్పటికీ ఉండాలని చెప్పి సలహాలు ఏమైనా ఇస్తారా? నేను గమనించిన దానిలో మొత్తంలో పోలిస్తే మిగతా చోట్ల కూడా మనుషుల్లో మార్పు అయితే వచ్చింది, కానీ మేజర్ గా ఇక్కడైతే ఏం మార్పు రాలేదు. ఒకవేళ ఇక్కడ బెజవాడ వారు మరిగుంటలో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నా, వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకైతే అలాంటి ఈగోస్ కానీ ఫీలింగ్స్ కానీ ఏమీ లేవు అనేది నా అభిప్రాయం. నేను దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసి చూసి చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అందరం బిజీ లైఫ్ ఇది, కానీ ఒక రోజు ఇన్ని ఫ్యామిలీస్ ఒక చోటకు వచ్చాయంటే అది వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ ను చూసే వచ్చాను తప్పనిచ్చి ఇంకా వేరే ఏమి లేదు. అందువల్ల బెజవాడ వారి యొక్క రెస్పెక్ట్ గా మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ ఇంకా వేరే ఏమి లేదు. వాళ్ళు ఇచ్చే అతిథి మర్యాదలు, వాళ్ళు తీసుకున్న ఆప్యాయత, వాళ్ళు మాట్లాడే విధానము, అల్లుడు మావ అనుకునే ఏదైతే ఉందో అది నాకు బహుశా ఇంకెక్కడ కనపడలేదు మన బంధుత్వంలో. నేను ఆ విషయం మాత్రం గర్వంగా చెప్పగలను. నేను థ్యాంక్ యూ. మా జేజనాన్న కూడా ఈ విషయాన్ని గట్టిగానే చెప్పేవాడు.
అయ్యా ఆ ఊరితో మీకు ఏ సంబంధం లేదు అని మా పెద్దవాళ్ళు చెప్తుంటే మేము విన్నాము. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళతో ఎప్పుడైనా మీరు బంధుత్వ సంబంధ బాంధవ్యాలు ఇలానే కొనసాగించండి అని మా పెద్దవాళ్ళకి చెప్తూ ఉంటే మేము విన్నాము. అది మేము కూడా నెక్స్ట్ మా పిల్లలకు కూడా మేము కూడా అదే చెప్తాము, ఎటువంటి సందేహం లేదు. మీరు కాకపోతే నా వైపు నుంచి ఒక చిన్న సజెషన్ చెప్పండి. రాబోయే రోజుల్లో యువత ఏమన్నా యూత్ కొంచెం వాళ్ళు కొద్దిగా ఏదన్నా ఇబ్బంది పడకుండా అందరూ కోఆర్డినేట్ అయ్యి, చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి కానీ ఫైనల్ గా అందరూ కలిసిపోవాలని నా కోరిక. దానికి మేము కూడా ఎటువంటి సహాయం కావాలన్నా మేము ఆల్వేస్ మీ వెనకే ఉంటాం. మీరు ముందుండండి, మేము మీ వెనక ఉంటాం. ఇది ఇంకా 4 జనరేషన్స్ చెప్పుకునేలా ఉండాలి. థ్యాంక్ యూ అండి, బాగా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.